మాజీ సీఎం జగన్ గురించి ఆయన 5 ఏళ్ల పాలనలో తిరుమల సంరక్షణ గురించి కూడా మాట్లాడుకుందాం. దేశీయ ఆవు పాల నుంచి తీసిన వెన్నతో నవనీత సేవ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు తిరుమలలో గోశాలలు విస్తరించింది జగన్. చిన్నారుల్లో దైవభక్తి పెంపొందించేందుకు గోవిందకోటి రామకోటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జగన్. టీటీడీ ఉద్యోగులకు ఇంటి పట్టాలతో పాటు వేతనాలు పెంచింది జగన్. కారుణ్య నియామకాలు చేపట్టింది జగన్. శ్రీవారి గర్భగుడిని సన్నిధి గొల్లలు మాత్రమే తెరిచే సంప్రదాయాన్ని పునరుద్ధరించింది జగన్. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు అధికంగా ఉన్న చోట శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపట్టింది జగన్. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 350 కోట్లతో 2635 వెంకన్న ఆలయాలు నిర్మించింది జగన్. భువనేశ్వర్, జమ్మూ కాశ్మీర్, చెన్నైతో పాటు అమెరికాలో సైతం శ్రీవారి ఆలయాలు నిర్మించింది జగన్. దేవాదాయ శాఖ భూముల ఆక్రమణలకు పూర్తిగా అడ్డుకట్ట వేసింది జగన్. బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన గరుడ సేవకు భక్తులందరూ వచ్చి దర్శించుకోలేరనే ఉద్దేశంతో ప్రతి పౌర్ణమికి పున్నమి గరుడ సేవ నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది జగన్. 2014-19 మధ్య చంద్రబాబు తొలగించిన ప్రధాన కైంకర్యాలను పండితులు, వేద విద్వాంసులు, పీఠాధిపతుల సలహాతో పునరుద్ధరించింది జగన్. వంశ పారంపర్య అర్చకులకు రిటైర్మెంట్తో సంబంధం లేకుండా ఓపిక ఉన్నంత కాలం అర్చకత్వం చేసుకునేలా జీవో ఇచ్చింది జగన్. ఇది జగన్ హయాంలో జరిగిన ధర్మ సంరక్షణ. అలాంటి మాజీ సీఎంను ఏకవచనంతో పిలుస్తూ తలనీలాలు ఇచ్చాడా, పట్టు వస్త్రాలు ఇచ్చాడా, ప్రసాదం తిన్నాడా అంటూ నోరు పారేసుకున్న బిఆర్ నాయుడు గారు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, దేవుడంతా చూస్తున్నాడు. ఫైనల్గా ఒక్క విషయం, సీఎం హోదాలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు సమర్పించారు జగన్. అయినా సరే పట్టు వస్త్రాలు సమర్పిస్తే చాలదు, గుండు కొట్టుకోవలసిందే అంటూ సరికొత్త రూల్ మీరు తీసుకొచ్చారు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు బొల్లినేని గారు. త్వరలో జరిగే బ్రహ్మోత్సవాలకు సీఎం గారు కొండకొచ్చి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మీరు తీసుకొచ్చిన గుండు కొట్టుకునే రూల్ అప్పుడు అప్లై చేయండి, చూద్దాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, భగవంతుడు నాలుకిచ్చింది బూతులు మాట్లాడడానికి కాదు, హరినామ స్మరణలో తరించడానికి.